హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం అనుకుంటా అండి ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకి నేను వీడియో చేస్తున్నాను. అతను టీడీపీ సపోర్టర్ అనుకుంటాను. ఒకవేళ టీడీపీ సపోర్టర్ అయినా కాకపోయినా నేను చేయడానికి కారణం ఏంటంటే చాలా మర్యాదగా నన్ను సంబోధిస్తూ ప్రశ్నలు అడిగాడు కాబట్టి మనం చెప్పడానికి ఎప్పుడు ట్రై చేస్తాము. అతను ఒక్కడికే ఎందుకు మెసేజ్ పెట్టాలి, అందరూ కూడా తెలుసుకోనిలే అని చెప్తున్నాను. అతని పేరు సంజు బెల్ అని ఉంది, ఎస్ఏ అని ఉంది. సో అతను 5 ప్రశ్నలు అడిగాడు. నాకు తెలిసినంత వరకు నేను సమాధానాలు చెప్తాను. అవి కరెక్టు కావచ్చు, తప్పు కావచ్చు. మనం ఏ రోజు కూడా మనం చెప్పేది 100% కరెక్ట్ అని చెప్పము. మనం ఆధారాలు చూసి చెప్తాము. ఆ ఆధారాలు మనకు గూగుల్లోనో లేకపోతే జీవోల్లోనో మనకు దొరుకుతాయి, అవే చెప్తాం. మన సొంత మాటలు ఉండవు. ప్రజల్ని మభ్యపెట్టాలని మనం ట్రై చేయము. గఫాలు కొట్టము, డబ్బాలు కొట్టుకోము. 300 పెయిడ్ ఛానల్స్ పెట్టేసి ఊదర కొట్టించుకోము. గూగుల్ నేనే తెచ్చా, గూగుల్ నేనే తెచ్చానని మనం కొట్టేయాల్సిన అవసరం మనకు లేదు. మనం వాస్తవాలు చెప్తాం ప్రజలకు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కడే మన క్రెడిబిలిటీ ఏంటనేది తెలుస్తుంది. సో సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు కెన్ యూ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ అదానీ డేటా సెంటర్ ప్రామిస్డ్ వెన్ యూ వేర్ ఇన్ పవర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజంట్ ఇన్ పవర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నింది. అదానీ డేటా సెంటర్ ఎంత ప్రామిస్ చేసిందంటే వాళ్ళు 20,000 కోట్ల పెట్టుబడులు పెడతారు అని చెప్పారు. ఇప్పుడు 2020 21 ఎప్పుడో ఒప్పందం జరిగింది. 2023లో భూమి పూజ జరిగింది. సో ఆ రోజుకి 20,000 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. అంటే మేబీ యూఎస్ డాలర్స్తో తీసుకుంటే 3 బిలియన్ లేకపోతే 3.54 బిలియన్. ఇప్పుడు $15 బిలియన్ అంటున్నారు. 5 ఏళ్లకి ఆ రోజు గోల్డ్ ఎంత ఉంది, ఈరోజు గోల్డ్ ఎంత ఉంది కూడా ఆ సోదరుడినే ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ప్రతిదీ కూడా ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతూ ఉంటుంది, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో గూగుల్ యాడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. నేను ఎక్కడ కాదని అనట్లేదు. సో ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లో అది మొత్తం ల్యాండ్ అయినప్పుడు మళ్ళీ మనం వీడియో చేద్దాం, ల్యాండ్ అయిందా లేదా అన్నది. ఇప్పుడు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఇదిగో చంద్రబాబు నాయుడు $15 బిలియన్ తీసుకో అని చెప్పేసి ఎవడు కూడా వచ్చి ఇవ్వడు. వాళ్ళు అంచనాలు వేసుకుంటారు. అవి పెరగచ్చు, తగ్గచ్చు, లేకపోతే మధ్యలో ఆగిపోవచ్చు. ప్రాజెక్ట్ అనేది పూర్తయ్యి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయినట్లు కాదు. అగ్రిమెంట్లు పేపర్ల దశలో ఆగిపోయినట్టు కొన్ని 100,000 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా భారతదేశం మొత్తం చూసుకుంటే లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాడు. ఎన్ని ల్యాండ్ అయ్యాయి? సో ఆ రోజు 20,000 కోట్లు అన్నారు. సెకండ్ క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. హౌ మచ్ ల్యాండ్ డిడ్ యూ అలొకేట్ ఇన్ ఐటీ హిల్ ఆన్ నెంబర్ 4 ఇన్ వైజాగ్? నేను గూగుల్ చేస్తే నాకు తెలిసింది ఆ రోజు 20,000 కోట్ల పెట్టుబడులు కాబట్టి 130 ఎకరాల ల్యాండ్ అలాట్ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు 480 ఎకరాలు అలాట్ చేస్తున్నారు. చేసినవి అన్నీ కూడా ఎవరికి ఇస్తారండి? అదానీ ఇన్ఫ్రా వాళ్ళకే ఇస్తున్నారు. ఎక్కడ కూడా గూగుల్తో ఒప్పందం లేదు. మూడో పాయింట్ అతను లేవనెత్తింది, ఎస్ గూగుల్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ అదానీ అండ్ ఎయిర్టెల్ బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ అర్లియర్ ప్రాజెక్ట్. కరెక్ట్. ఒకటి మాత్రం ఈ క్వశ్చన్తో నేను ఆ సోదరుడితో నేను ఏకీభవించను. నా ప్రమేయమో లేకపోతే మా ప్రమేయం లేదు అంటున్నారు కదా, మరి నారా లోకేష్ ప్రమేయం ఉందని మీరు ఎట్లా చెప్తారు? నేను ప్రజలను అడిగేది, తెలుగుదేశం వాళ్ళని అడిగేది కూడా అది. ఇప్పుడు అదాని వాడు ఒకటి స్టార్ట్ చేశాడు. అదానితో ఎవరో జాయిన్ అవుతాంటారు, గూగుల్ జాయిన్ అవుతారు, లేకపోతే ఇంకొకరు జాయిన్ అవుతారు. అది అదానికి గూగుల్కు మధ్య జరిగిన ఒప్పందం. అదాని అనేవాడు ఇక్కడ స్టార్ట్ చేయకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదానితో మాట్లాడి పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసి భూమి పూజ చేసి ఇంతని చెప్పేసి సింగపూర్కి మనం లెటర్స్ రాసి సబ్సీ కేబుల్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి అదంతా మనం ప్రతిపాదన తీసుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే గూగుల్ రాదు, ఇంకొకటి రాడు, ఎయిర్టెల్ రాదు. సో అదాని ఈజ్ ద మెయిన్ పర్సన్ ఇక్కడ. అదానితో ఇంతకుముందు మనం ఒప్పందం చేసుకున్నాం. అదానిని దొంగ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా అన్నారు. అదాని ఏదో ఎక్కడో అమెరికాలో ఏదో లీక్స్ అయితే అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు. సో అదాని ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారితో. దీని గురించి అదానితో గూగుల్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎక్కడ కూడా మీరు చూస్తే గూగుల్ వాళ్ళు థ్యాంక్స్ టు పిఎం మోదీ అని ట్విట్టర్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళు మోదీ గారికి థ్యాంక్స్ చెప్పారు తప్పితే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది, నారా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చంద్రబాబు తోపు విజనరీ అని చెప్పేసి మేము వచ్చామని ఎక్కడ కూడా అసలు పేరు కూడా ప్రస్తావించలేదు. ఎయిర్టెల్ వాళ్ళు కానీ అదాని వాళ్ళు కానీ లేకపోతే స్వయంగా గూగుల్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా నారా లోకేష్ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ ఉచ్చరించలేదు. ఈ టాక్స్ అన్నవి చంద్రబాబు వచ్చిన 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో కాదు, నాకు తెలిసి ఓ 2-3 ఏళ్ళ నుంచి గూగుల్ మధ్య అండ్ అదాని మధ్య జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఒక విదేశాల్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి, ఒక గూగుల్ సంస్థ ఎలా వర్క్ అవుతుంది లేకపోతే ఇంకో సంస్థ ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక చీఫ్ మినిస్టర్ మారాడని చెప్పేసి వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ వాళ్ళు చేంజ్ చేసుకోరు. ఇంపాసిబుల్. అది
చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా వాళ్ళు మార్చుకోరు. వాళ్ళకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇంకోటి కాదు, మేము బిజినెస్ చేయాలంటే మాకున్న పారామీటర్స్ ఏంటని వాళ్ళు టిక్ బాక్సులు పెట్టుకుంటూ వెళ్తారు తప్పితే చంద్రబాబు వచ్చినాడు కదా అని నేను మార్చుకుంటా, నారా లోకేష్ వచ్చినాడు కదా నేను మార్చుకుంటా అని మార్చుకునే బిజినెస్లు ఇంతవరకు నేను చూడలేదండి. ఏ పెద్ద సంస్థలు కూడా చెయ్యవు. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకోనో లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకోనో వాళ్ళ ప్లాన్స్ చేసుకోరు. వాళ్ళు వ్యాపారాన్ని వ్యాపారంగానే చూస్తారు. ఇక్కడ అదానితో మాట్లాడి గూగుల్ వాళ్ళు వచ్చారనేది నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది. అది నా పాయింట్ ఈరోజు చెప్పింది. ఎందుకు అది చెప్పాను? అది ల్యాండ్ అయిన రోజు వాళ్ళు ఎలా ప్రకటించారు, గూగుల్ వచ్చింది అని చెప్పారు తప్పితే అదాని అన్న ప్రస్తావన తీసుకురాలేదు నారా లోకేష్. అండ్ నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి 16 అక్టోబర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను ఆ వీడియో కూడా ఇంకోసారి ప్లే చేసి చూపిస్తాను. ఏమన్నాడు? ఇక్కడ అదాని వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ మెయిన్ గూగుల్ అన్నాడు. కానీ అదాని కొడుకు కరణ్ అదాని కూడా చెప్పాడు మాదే మెయిన్ అని చెప్పేసి. ఈరోజు జీవోలో కూడా అదే వచ్చింది. ల్యాండ్ ఎవరికి అలాట్ చేస్తున్నారు? అదాని వాళ్ళకి అలాట్ చేస్తారు. ఇక 4వ పాయింట్ చెప్పాడు, ఇది పూర్తిగా అతను సరిగా రీసెర్చ్ చేయనట్లున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రైడన్ ఈస్ గూగుల్ సబ్సిడరీ అన్నాడు. దట్స్ అ రాంగ్ థింగ్. ఆ పాయింట్ రాంగ్. ఎందుకంటే నేను జీవో చదివి, నా సొంత వంటకం కూడా కాదండి, నేను జీవో చదివి జీవోలో ఉన్నదాన్ని నేను చెప్పాను. ఇక్కడ ఉంది చూడండి జీవోలో ఈ 6 కంపెనీలు రైడాన్కు సంబంధించినవి. ఆ సోదరుడు కూడా చూపిస్తున్నాను. ఆ 6 కంపెనీలు ఏంటంటే రైడాన్ హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ హ్యాస్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ద ప్రాజెక్ట్: అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. సో ఫస్ట్ 3 వచ్చేసి అదానికి సంబంధించినవి, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. ఆ 2 కూడా సబ్సిడరీ ఆఫ్ భారతీ ఎయిర్టెల్. సో ఈ 6 కంపెనీలు గూగుల్వి కాదు. అండ్ అతను ఒక పెద్ద పాయింట్ అన్నాడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రైడాన్ ఈజ్ గూగుల్ సబ్సిడియరీ అని. అది కాదు, జీవోలో ఉన్నది నేను చదువుతున్నాను. ఇంకా అతనికి ఎలా తెలుసో ఆ సంజు బెల్ అని అతనే చెప్తే బాగుంటుంది. ఈజ్ ఎయిర్టెల్ పార్ట్నర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్. ఇక్కడ ఇటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడే నాకు కొంచెం చికాగా అనిపిస్తుందండి. ఎయిర్టెల్ వాళ్ళ పార్ట్నరా, మీ హయాంలో పార్ట్నరా, ఇప్పుడు నారా లొకేషన్ చూసి వచ్చింది, ఇంకోటి చూసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఒప్పందాలు జరుగుతాయి, పెద్ద పెద్ద కంపెనీల మధ్య ఒప్పందాలు జరుగుతాయి. వాళ్ళు అక్కడ మాకు ఆ వెసులుబాటు ఉంది, మేము జాయిన్ అవుతామంటే ఎంతోమంది జాయిన్ అవుతారు. రేపు ఎయిర్టెల్లోడు దిగిపోవచ్చు, ఎయిర్టెల్ ప్లేస్లో ఇంకొకటి వచ్చి జాయిన్ కావచ్చు, అవన్నీ జరుగుతుంటాయి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్టు రావడంలో నారా లోకేష్ ప్రమేయం ఉంది. థ్యాంక్ యూ మామయ్య, నారా లోకేష్ ఇది గూగుల్ తీసుకొచ్చాడు, వాళ్ళ నాన్న మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడంటే అది శుద్ధ అబద్ధం. ఒప్పందాలు జరిగిండేది నేను ఇక్కడ ఎక్కడైనా అండి, ఇంతసేపు నుంచి చెప్తున్నాను. గూగుల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గూగుల్ వచ్చిందని కూడా నేను ఎక్కడ చెప్పట్లేదు. ఇంతకుముందు అదాని వచ్చినప్పుడు కూడా వీళ్ళంత రేంజ్లో డబ్బాలు కొట్టుకోలేదు, గఫాలు కొట్టుకోలేదు, విజనరీ అది ఇదని. ఏ పెద్ద కంపెనీ కూడా అండి, రాసి పెట్టుకోండి, నేను ఫారిన్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేవాడిగా చెప్తున్నాను, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ అన్నది చెయ్యరు. వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఆ క్రైటీరియాని ఎక్కడైతే మీట్ అవుతున్నారో అవన్నీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తారు తప్పితే చంద్రబాబు వచ్చాడు కదా అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తారు? 5 ఏళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఆపరేషన్స్ చేసుకొని చంద్రబాబు వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం గూగుల్ మూసేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకవేళ 5 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ గూగుల్ తెరుద్దామని ఆలోచిస్తారా? అవన్నీ కూడా మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పచ్చ మీడియా ఆడే డ్రామాలు తప్పితే నేను వాస్తవాలు చెప్పడానికి ట్రై చేశాను. ఎక్కడ కూడా ఒక వ్యక్తికి జాకీలు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు, గఫాలు కొట్టాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ప్రజలకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళని నారా లోకేష్ చెప్పాడు. ఇక్కడికి ఎవరో గూగుల్ ప్రతినిధులు వస్తే ఆ ల్యాండ్ దగ్గరికి నేను వెళ్ళి చూపించానని చెప్పాడు. ఆ 2 సార్లు ఆయన నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పాడు. ఆ 2 సార్లకే కంపెనీ మొత్తం ఇంప్రెస్ అయిపోయి ఒక $10 బిలియన్ పెట్టుబడి పెడుతుందండి. నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో ఒక ముఖ్యమంత్రి మారతాడు, ఒక ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, నాకు ఫేవర్గా చేస్తాడని డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత సో పొలిటికల్ సినారియోస్కి వీళ్ళ బిజినెస్కి ఎక్కడ సంబంధం ఉండదు. దాన్ని కలపడమే పెద్ద బూతు. ఆంధ్రప్రదేశ్లో అదే చెప్తున్నాను కదండి, ఏదో కంపెనీ వచ్చింది, మా విజనరీ చూసి వచ్చింది. ఏంది మీ విజనరీ?
ఇట్స్ అ ప్రాసెస్. అండ్ కంపెనీ పెట్టేది ఎవరైనా నేను ఒక్కటే విశ్వసిస్తానండి, వాడు లాభాలు ఆశించి పెడతాడు. ఇప్పుడు గూగులోడు మొత్తం ఆ డబ్బుని, వచ్చే డబ్బుని ప్రజలకు ఇవ్వమనండి, ఇస్తాడా? ఎవడు ఇవ్వడు. ఒకవేళ ప్రేమ మమకారం అంతుంటే నేను చెప్తున్నాను కదండి, చెన్నైలో పెట్టుకునేవాడు ఎవరు? మన గూగుల్ CEO సుందర్ పిచాయ్. ఇక్కడ సెంటిమెంట్లు, విజనరీలు అవి ఇవి ఇవేం పనిచేయవండి, వ్యక్తుల్ని చూసి పోవు. ఇప్పుడు అదే వ్యక్తుల్ని చూసి పోవాలంటే సుందర్ పిచాయ్ నా రాష్ట్రం కదా చెన్నైలో పెడతానే వెళ్ళేవాడు. వ్యక్తిని చూసి పోవాలంటే గూగుల్ సుందర్ పిచాయ్ని చూసి చెన్నైకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వ్యాపార దృక్పథాన్ని వాళ్ళు ఎక్కడ చేస్తే బాగుంటుందన్నది వాళ్ళు అంచనా వేసుకొని వాళ్ళు వచ్చి చేస్తున్న పని ఇది. ఎక్కడ నారా లోకేష్ గొప్పదనమో చంద్రబాబు గొప్పదనమో లేదు. నేను ఇది వాళ్ళ గొప్పదనం ఉందా లేదన్నది కూడా పాయింటే కదండి, కానీ వాళ్ళే దాన్ని ఏదో పెద్దగా ఊదరగొట్టుకొని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఇన్ని సంవత్సరాలుగా ఫారిన్లో ఉండి ఎన్నో కంపెనీలు ఎలా ఆపరేట్ చేస్తాయో కొంచెం అవగాహన ఉన్నవాడిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఏందండి, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 10 ఏళ్ళ అపోజిషన్ ఉన్నాడు, అప్పుడు ఏం ఇండియా కంపెనీలు రాలేదా? అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? ఏంటంటే ఊరికే లేనిపోని మాటలన్నీ అండి. ఇప్పుడు 50,000 కోట్ల పెట్టుబడులు శ్రీ సిటీలో. ఎవరు శ్రీ సిటీ స్టార్ట్ చేసింది? రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది, ఎవరు స్టార్ట్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మేమే అని అబద్ధాలు చెప్పుకుంటారు. మొన్న ఒక వీడియో చేశాను, ఔటర్ రింగ్ రోడ్డు అసలు మొత్తం ఐడియా, ఇంప్లిమెంటేషన్, ఫినిష్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను చేసిన అంటాడు. ఇంకా ఎట్లా చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఆ సోదరుడికి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, డబ్బాలు కొట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఇటువంటి ఇతివృత్తాలని మీరు ఎన్నుకోవద్దు. ఎందుకంటే ఇది 95 కాలం కాదు, ఇది 2025. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళే జీవో రూపంలో వాస్తవాలు చెప్పారు. ఎక్కడా గూగుల్తో ఒప్పందం లేదు లేదు లేదు. బల్ల గుద్ది నేను చెప్పగలను ఎవరికైనా. గూగుల్తో ఆ జీవో ప్రకారం గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు, ఫైనల్. అది ఇంకా గూగుల్ ఎట్లా వచ్చినట్లండి? అదాని వాడు తెచ్చినట్టు, వీళ్ళు కాదు. అది ఫైనల్. వాళ్ళకు మధ్య ఒప్పందాలు ఉంటాయి. ఎవరికి? అదానికి గూగుల్కి మధ్య. గూగుల్కి ఏపీకి మధ్య ఒప్పందాలు లేవు, జీవో ప్రకారం లేవు. ఒకవేళ ఆ మాట అన్నందుకు నన్ను అరెస్ట్ చేస్తారేమో చేసుకోండి. అంతకంటే ఇంకేం చెప్పగలమండి? అంటే మేము అంత ఖరాఖండిగా ఉన్నది ఉన్నట్లు చెప్తామని చెప్పడానికి అరెస్ట్ చేసుకోండి అని చెప్తానని తప్పితే మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడానికి మేము ఆ మాటను ఉపయోగిస్తున్నాం. గూగుల్కి ఏపీకి ఒప్పందం లేదు.